వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపుల వివాదానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, వాడివేడి వాదనలు పెరుగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు ముఖ్యంగా నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ మరోసారి బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీనికి కారణంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రభుత్వ నీటి కేటాయింపుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మద్దతు చేకూర్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు ప్రధానంగా ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా హరీష్ రావు నిన్నటి నుంచి ఇదే వాదనని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలో ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ నియమించడం, అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటి కేటాయింపుల వివాదానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి అధికారుల కమిటీకి నేతృత్వం వహించే వ్యక్తిగా కూడా ఆదిత్యదాస్ నాథ్నే నియమించడం అనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి ఎవరు? ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు మండిపడుతున్నారు? ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర ప్రయోజనాలకు కాపాడే వ్యక్తిగా, తెలంగాణ ప్రయోజనాలను విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తిగా బీఆర్ఎస్ ఎందుకు ఆరోపణలు చేస్తుంది, ఎందుకు విమర్శలు చేస్తుంది? ఈ విషయాన్ని పరిశీలిస్తే అది అసలు ఆదిత్యనాథ్ దాస్ ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆదిత్యనాథ్ దాస్ గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా జలయజ్ఞంలో నీటిపారుదల శాఖకు సంబంధించి కీలకమైన ఐఏఎస్ అధికారి. ఆ తర్వాత ఆయన ఏపీ పునర్విభజన తర్వాత కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు, స్పెషల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు చేకూర్చే విధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణకు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల్ని అడ్డుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి పలు సందర్భాల్లో ఏపీ ప్రభుత్వం తరఫున పలు లేఖలు కూడా రాసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన తెలంగాణ రాష్ట్ర వాటా కింద రావాల్సినటువంటి గోదావరి లేదా కృష్ణా మిగులు జలాల విషయంలో కూడా తరచూ లేఖలు రాయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పట్టం కట్టే విధంగా వ్యవహరించారనేది చాలా కాలంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ, ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఇందులో భాగంగా గతంలో ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు విషయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా అభ్యంతరం చెప్పిందో, పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ను తర్వాత ఏపీ ప్రభుత్వం ఒత్తిళ్లకు లోబడి దాన్ని రద్దు చేసింది, టెండర్లను. సో ఈ బనకచర్ల వివాదం పెద్ద తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రూపకల్పన చేసింది కూడా ఆదిత్యనాథ్ దాసే అనేది బీఆర్ఎస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల పేరును మార్చి గతంలో పోలవరం నుంచి బనకచర్లకు నీటిని గోదావరి మిగులు వరద జలాల్ని తరలించాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా బనకచర్ల ప్రాజెక్టు రూపొందింది. ఆ తర్వాత డిపిఆర్ లను రద్దు చేసి కొత్తగా పోలవరం నల్లమల సాగర్ పేరుతో మరో ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. అంటే డిస్టెన్స్ ని కాస్త బనకచర్ల కంటే ముందుగా నల్లమల సాగర్ వరకు డిస్టెన్స్ ను కుదించిన పరిస్థితి. సో ఈ ప్రాజెక్టును కూడా అడ్డుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ బీఆర్ఎస్ ప్రధానంగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు బాసటగా నిలుస్తోంది, ఏపీ ప్రయోజనాలను కాపాడే విధంగానే వ్యవహరిస్తోంది అంటూ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది కూడా ఆదిత్యనాథ్ దాసే అనేది బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే ఇప్పుడు తాజాగా ఏపీ ఆంధ్రకు సంబంధించి నీటి కేటాయింపుల వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కాలయాపన చేస్తూ చిట్ట చివరికి నిన్న తాజాగా నియమించినటువంటి అధికారుల కమిటీకి పర్యవేక్షణ, నేతృత్వం వహించే వ్యక్తిగా కూడా ఆదిత్యనాథ్ దాస్నే నియమించడం ఇప్పుడు
బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూరుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వాదనల ప్రకారం, బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణల ప్రకారం గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ వివిధ కారణాల్లో ఆంధ్రప్రదేశ్ నీటి కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణకి నీళ్లు దక్కకుండా ఆంధ్ర ప్రాంతానికే నీళ్లు ఎక్కువగా పోతున్నాయనేది చాలా కాలంగా ఒక వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం బలపడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సో ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి అయితే ప్రధానంగా వ్యవహరించారో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారుడిగా ఎలా నియమిస్తారు, అంతేకాకుండా ఏపీ తెలంగాణ జల వివాదాలకు సంబంధించినటువంటి అధికారుల కమిటీకి నేతృత్వం వహించే వ్యక్తిగా కూడా ఎలా నియమిస్తారనేది బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఇప్పుడు మరోసారి నిన్నటి నుంచి ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఎందుకంటే గతంలో ఇదే బనకచర్ల విషయంలో ఒక వివాదమైంది. ముఖ్యంగా జూలై 16వ తేదీన ఢిల్లీలో తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ నేతృత్వంలో కేంద్ర జలవనరుల సిడబ్ల్యూసి అధికారుల సమక్షంలో జరిగింది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి అయితే బనకచర్ల ప్రాజెక్టు అంశం మీ సమావేశంలో రాలేదని చెప్పిన ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు మాత్రం బనకచర్లపై ప్రస్తావన చర్చ జరిగిందని చెప్పిన పరిస్థితి. ఈ ఇద్దరు ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియకపోయినా ఈ మొత్తం మీటింగ్ వెనుక ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర ప్రయోజనాలకు బాసటగా ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ప్రయత్నాలు చేశారనేది బీఆర్ఎస్ అప్పటి నుంచి చెప్తున్నటువంటి ఆరోపణ. తాజాగా అధికారుల కమిటీలో కూడా ఆదిత్యనాథ్ దాస్ నే నేతృత్వం వహించే వ్యక్తిగా నియమించడం అనేది బీఆర్ఎస్ ఆరోపణలకు మరింతగా బలం చేకూరుస్తోంది. సో ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆరోపణలు మరోసారి తీవ్రతరం చేస్తోంది బీఆర్ఎస్. ముఖ్యంగా ఆదిత్యనాథ్ తప్పించి తెలంగాణలో మరే నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణులు కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? వై ఆదిత్యనాథ్ దాస్, వై నాట్ ఎనీవన్ ఎల్స్ అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దాని ప్రకారం వాస్తవానికి గోదావరి మిగులు జలాల్ని తెలంగాణకు గోదావరి మిగులు జలాన్ని కృష్ణా బేసిన్ కి తరలిస్తే దీని ప్రకారం ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 45:21:14 నిష్పత్తిలో కృష్ణా జలాల్ని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి కృష్ణా బేసిన్ కు కాకుండా పెన్నా బేసిన్ కు వ్యవహరించడం, నీటిని తరలించాలనే ఉద్దేశంతో భాగంగా తెలంగాణకు అటు కర్ణాటక, మహారాష్ట్రకు రావాల్సినటువంటి నీటి వాటాను, నీటి కేటాయింపుల్ని దక్కనివ్వకుండా చేసేందుకే పెన్నా బేసిన్ కు తరలించాలనే ఉద్దేశంతో ఈ కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటంటే అటు ఈ వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క అటు ఇతర రాష్ట్రాల నీటి కేటాయింపుల వాటాను ఆ రాష్ట్రాలకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బనకచర్ల ప్రాజెక్టుగా అయినా ఇప్పుడు కొత్తగా తలపెట్టినటువంటి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అయినా అందులో భాగమే అనేది అటు కర్ణాటక, మహారాష్ట్రాలు అంగీకరించిన వాళ్ళు దీన్ని ఇందులో ఉన్నటువంటి నిజానిజాలని అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పట్టడం లేదనేది బీఆర్ఎస్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. అందుకే ఇప్పుడు మరోసారి ఆదిత్యనాథ్ దాస్ నియామకం అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది, మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించే వ్యక్తికి తీసుకొచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారుడిగా ఎలా నియమిస్తారు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల వివాదానికి సంబంధించి తెలంగాణ తరపున అధికారుల కమిటీ నేతృత్వం వహించే వ్యక్తిగా ఎలా నియమిస్తారు, ఎందుకు ఆదిత్యనాథ్ దాస్ గురిని నియమించారనేది ప్రధానంగా బీఆర్ఎస్ మరోసారి ఆరోపణలు తీవ్రతరం చేస్తోంది. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనికి సరైన సమాధానం ఎప్పుడు వస్తుంది? ఆదిత్యనాథ్ దాస్ ని తప్పిస్తుందా లేదా మరోసారి అతనికే మరోసారి అతని నియామకానికి వైపే మొగ్గు చూపి ఇలాగే ముందుకు వెళ్తుందా? బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తెలంగాణ ప్రయోజనాలకి విఘాతం కలిగే విధంగా వివరించినటువంటి వ్యక్తికి పట్టం కట్టినటువంటి ఆదిత్యనాథ్ దాస్ ని తప్పించాలనే బీఆర్ఎస్ డిమాండ్ ను
ఒప్పుకుంటుందా లేదా? ఇవే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. మొత్తానికి తెలంగాణ, ఆంధ్ర నీటి కేటాయింపుల విషయం అనేది మరోసారి ఇప్పుడు ఒక వివాదంగా మారింది. మరోసారి చర్చ రేపుతోంది.